హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చెక్క పకోడీ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. మిక్సీ జార్లో జీలకర్ర, అల్లం, వాము, సాల్ట్, గార్లిక్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు. నేను ఆ కప్పుతో తీసుకున్నాను, 1 కప్పు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. బియ్యం పిండి అదే కప్పుతో 3 కప్పులు తీసుకున్నాను. శనగపప్పు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీకి వేసుకున్నదంతా బియ్యం పిండిలో వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసి కొంచెం వేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. వాటర్ పోయకండి ఇప్పుడే. ఆల్రెడీ మనం పచ్చిశనగపప్పు పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి, డీప్ ఫ్రైకి సరిపోయేంత. ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపిస్తున్నట్టు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.